ప్రభు ఈ సమయాన్ని వృధా చేయకుండా గర్వపరచుకున్న ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఆరాధనలో ఎక్కిపోయించే కృపను పొందుకునే వారిగా ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఈ ఆదివారం నాడు, ఉదయకాల సమయం నాడు, పునరుత్థానం ఆదివారం నాడు ప్రభు నీ కొరకే నా కొరకే మళ్ళా నేను మరణ నుంచి లేచి నా బిడ్డల కొరకు మళ్ళా లేచి అద్భుత కార్యం చేయాలని నమ్మకంతో, విశ్వాసంతో ప్రతి వారం, ప్రతి రోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా ఆయన నిన్ను నన్ను ఆత్మతో, పూర్ణ మనసుతో, ఆయన చిరుకుతో ఆయన దీవిస్తూ అనుక్షణం కూడా నిన్ను నన్ను కూడా సజీవులతో ఉంచుతూ ప్రతి క్షణం కూడా నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ బిడ్డలని, ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన హస్తాలతో శక్తికొని ఆయన రూపాంతరం ఇచ్చి జీవాన్ని రూపాన్నిచ్చిన గొప్ప దేవుడికి మనం ఏమిచ్చి రుణం చేస్తున్నాం. కానీ సహోదరి సహోదరుడా, ఆయన కృపను పొందుకునే వారుగా ఉన్నాం, ఆయన ఆత్మ పొందుకునే వారుగా ఉన్నాం. అయ్యా నీ కృపను మాకు దయచేయమని అడుగుతాం. యేసయ్య మా జీవితాలు మార్చిన దేవుడు, మా జీవితం కోసం, మా యాత్రల కోసం, మా సమస్యల కోసం, అయినా మా సుఖాల కోసం, అయా మా అంద సౌందర్యం కోసం, అయా మా కోరికల కోసం, మా ఆశల కోసం, అయా నువ్వు బలియాగం అయిపోయిన గొప్ప దేవాన్ని స్తోత్రం తండ్రి. అయా మా కొరకు ప్రాణం పెట్టి అయినా 3వ రోజు వృక్షం చేయడై ఈ పునరుత్థానం ఆదివారం లేచిన గొప్ప దేవాన్ని స్తోత్రాలు. ఏమి శోధన, శీఘ్ర, దురత్వ, సంతాన కలిగి విరాతమైనది ఏది లేకుండా నీ అభిషేకంతో, నీ హస్తాలతో నీ కృప మా మీద కలుగునుగాక, నీ కృప మా మీద కలుగునుగాక, నీ కృప మా మీద కలుగునుగాక. అయా నీ మహిమను మా మీద చూడడానికి ప్రమాణిస్తున్నాను. మాలో ఉన్న వేదనలు, శోధనలు, శిఖరాలు, దురాత్మం, శాతాని క్రియలు ప్రతి ఒక్కరు కూడా నజరేయుని యేసు నామములో విడుదల వీచునుగాక, మహిమ కలుగునుగాక, ఆత్మతో నింపబడునుగాక. అయా శోధనలు ఎదుర్కొనే ప్రార్థన మాకు దయచేసి, శీఘ్రతలు ఎదుర్కొనే ప్రార్థన మాకు దయచేసి, అయా భయంకరమైన పరిస్థితులు కూడా మేము కొనక నిద్రించగలైన విశ్వాసంలో కోల్పోక, ఆత్మలో సారిపోక, నమ్మకం విడిచిపెట్టకుండా అయా నీ కృపను బట్టి మమ్మల్ని ఆశీర్వదించ, మా కృపను బట్టినైనా నీ కృపను బట్టి, నీ కృపను బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని దీవించబడునుగాక. అభిషేకంతో పట్టాలి ఉదయకాల సమయంలోనైనా నీ బిడ్డని ఎదుట మోకరించి ఉన్నారు ప్రభా. ఈ ఉదయకాల సమయంలోనైనా నీ బిడ్డలో పనులు పొందించుకొని పని చేయాలని నమ్మకంతో, విశ్వాసమని అందరికి వచ్చాడు ప్రభా. ఈ ఉదయకాల సమయంలోనైనా నీ సంకల్పం బట్టి, నిచ్చిన అవకాశాన్ని బట్టి, అయా నిచ్చిన కృపను బట్టి, నిచ్చిన దీవులు బట్టి, నిచ్చినైనా ఈ అవసరం బట్టి అయినా నీ ఎదుట నిలబడ్డారు ప్రభా. నీ పని బలమంటమని అడుగుతున్నాడు. నీ బలవారి సంతానాలుగా దీవులుగా మార్చండి. నీ సన్నిధి సమూహం దాయించండి. ఏమి శోధన